హాయ్ అండి. వెల్కమ్ టు డిఎస్ ఆద్య ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుందాం. అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటి? ఒక నౌన్ లేదా ప్రనౌన్ని ఒక సెంటెన్స్లో ఉండే ఇతర పదాలతో సంబంధాన్ని కలిపే పదాలను ప్రిపోజిషన్ అని అంటారు. సో ఈరోజు ఆ పదాలు ఏమిటి, వాటికి సెంటెన్స్ను ఎలా యూజ్ చేస్తారు, ఎగ్జాంపుల్స్తో పాటు ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ ప్రిపోజిషన్ అనేవి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా శ్రద్ధగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మీ యొక్క లైక్ నాకు ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేశాయి అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్, మే. మే అంటే ఇన్ లోపల, లో. ఎగ్జాంపుల్స్: ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. ద బుక్ ఈజ్ ఇన్ ద బ్యాగ్. కితాబ్ బ్యాగ్ మే హై. ఎక్కడ ఉందంటే కితాబ్ అంటే బుక్, బ్యాగ్లో ఉంది. పుస్తకం బ్యాగ్లో ఉంది. పుస్తకం బ్యాగ్లో ఉంది. సెకండ్ వన్, పర్ అంటే ఆన్, పైన. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్. కితాబ్ మేజ్ పర్ హై. కితాబ్ మేజ్ పర్ హై. పుస్తకం టేబుల్ మీద ఉంది. పుస్తకం టేబుల్ మీద ఉంది. థర్డ్ వన్, సే అంటే ఫ్రమ్, తెలుగులో నుండి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ. मैं ఢిల్లీ से आ रहा हूँ. मैं ఢిల్లీ से आ रहा हूँ. నేను ఢిల్లీ నుండి వస్తున్నాను. నేను ఢిల్లీ నుండి వస్తున్నాను. ఫోర్త్ వన్, కే లియే కోసం, తెలుగులో కోసం, అదే ఇంగ్లీష్లో అయితే ఫర్. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. यह उपहार तुम्हारे लिए है. यह उपहार तुम्हारे लिए है. ఈ బహుమతి మీకోసం. ఈ బహుమతి మీకోసం. ఫిఫ్త్ వన్, కే సాత్, ఇంగ్లీష్లో విత్, తెలుగులో తో. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్. मैं अपने दोस्त के साथ जा रहा हूँ. मैं अपने दोस्त के साथ जा रहा हूँ. నేను నా స్నేహితుడితో వెళ్తున్నాను. వాళ్ళతో వీళ్ళతో అంటాం కదా, అలా. కే సాత్. సిక్స్త్ వన్, కే బినా, వితౌట్, తెలుగులో అయితే లేకుండా. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్. I'm going with my friend. मैं अपने दोस्त के साथ जा रहा हूँ. मैं अपने दोस्त के साथ जा रहा हूँ. నేను నా స్నేహితుడితో వెళ్తున్నాను. నేను నా స్నేహితుడితో వెళ్తున్నాను. సెవెంత్ వన్, కే ఊపర్, ఎబోవ్, తెలుగులో అయితే పైన. ఎగ్జాంపుల్స్: ద ప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ above the clouds. विमान बादलों के ऊपर उड़ रहा है. विमान बादलों के ऊपर उड़ रहा है. విమానం మేఘాలపైన ఎగురుతోంది. విమానం మేఘాలపైన ఎగురుతోంది. ఎయిత్ వన్, కే నీచే, బిలో, తెలుగులో కింద. The temperature is below zero. The temperature is below zero.
तापमान 0 से नीचे है. तापमान 0 से नीचे है. ఉష్ణోగ్రత 0 కంటే దిగువన ఉంది. ఉష్ణోగ్రత 0 కంటే దిగువన ఉంది. 9th one. के पास నియర్. తెలుగులో అయితే దగ్గర. ద పార్క్ ఈజ్ నియర్ మై హౌస్. ద పార్క్ ఈజ్ నియర్ మై హౌస్. पार्क मेरे घर के पास है. पार्क मेरे घर के पास है. పార్క్ నా ఇంటి దగ్గర ఉంది. పార్క్ నా ఇంటి దగ్గర ఉంది. 10th one. के आगे బిఫోర్ అంటే ముందు. లెట్స్ మీట్ బిఫోర్ ద మూవీ స్టార్ట్. లెట్స్ మీట్ बिफोर द मूवी स्टार्ट. चलिए फिल्म शुरू होने से पहले मिलते हैं. चलिए फिल्म शुरू होने से पहले मिलते हैं. సినిమా మొదలవ్వక ముందే కలుద్దాం. సినిమా మొదలవ్వక ముందే కలుద్దాం. 11th one. के पीछे పీछే అంటే బిహైండ్ వెనుక. షీ హైడ్ బిహైండ్ ద कर्टन. वह पर्दे के पीछे छिप गई. वह पर्दे के पीछे छिप गई. ఆమె తెర వెనుక దాక్కుంది. ఆమె తెర వెనుక దాక్కుంది. 12th one. के बीच అంటే బిట్వీన్ మధ్య అన్నమాట, మధ్యలో. I am between two trees. I am between two trees. मैं दो पेड़ों के बीच हूँ. मैं दो पेड़ों के बीच हूँ. पेड़ అంటే చెట్లు. నేను రెండు చెట్ల మధ్యలో ఉన్నా. నేను రెండు చెట్ల మధ్యలో ఉన్నాను. 13th one. के अलावा except తప్ప లేదా మినహాయించి. I like all vegetables except Brussels sprouts. मुझे ब्रसेल्स स्प्राउट्स को छोड़कर सभी सब्जियां पसंद हैं. నాకు బ్రసెల్స్ స్ప్రౌట్స్ తప్ప మిగతా కూరగాయలు ఇష్టం. 14th one. के बारे में about గురించి. I think about my future. मैं अपने भविष्य के बारे में सोच रहा हूँ. నేను నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. 15th one. के ద్వారా బై తెలుగులో అయితే ద్వారా. ఇక్కడ సెంటెన్స్ తప్పు పడింది చూడండి. దిస్ వర్క్ హ్యాస్ బీన్ డన్ బై మై ఫ్రెండ్. यह काम मेरे दोस्त के द्वारा किया गया है. ఈ పని నా స్నేహితుడి ద్వారా చేయబడింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.